టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేడు ఆంధ్రప్రదేశ్లో ఏది చేసినా సంచలనంగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఆయన చేస్తున్న వరుస ఆరోపణలు హైలైట్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ దీక్ష అక్టోబర్ 1వ తేదీన విరమించనున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో పవన్ కళ్యాణ్ గారు తిరుమలకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన వారాహి వాహనంతో తిరుమలకి వస్తున్నారట. ఇక అక్కడ వారాహితో వచ్చి వెంటనే దీక్ష విరమించనున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు సినిమాల విషయానికి వస్తే ఆయన 3 సినిమాలను కంప్లీట్ చేసే విధంగా షెడ్యూల్ రూపొందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ లడ్డు కల్తీ వ్యవహారం హైలైట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేనంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన వార్నింగ్ కూడా ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే.